నమస్కారం అండి. హ్యాపీ రక్షాబంధన్. నమస్కారం అండి. మీలో ఎంతమందికి తెలుసండి, కృష్ణుడి కంటే ముందు మాయ ఫస్ట్ పుట్టింది, కాళీ ఆ తర్వాత కృష్ణుడు పుట్టాడు. కాబట్టి కృష్ణుడు కాళీ అక్క తమ్ముళ్ళు అన్నమాట. కాబట్టి మనము ఈరోజు రాఖీ పండగ సందర్భంగా నేను కృష్ణుడికి రాఖీ కట్టానన్నమాట. కాళీ తరపున, ఆ మహామాయ తరపున నేను శ్రీకృష్ణునికి రాఖీ కట్టానన్నమాట. ఈరోజు మీకు ఇది నచ్చిందా చెప్పండి. యాక్చువల్గా అండి, కొన్ని మంత్స్ ముందర నేను రామనామాన్ని రాయటం వల్ల మిరాకిల్స్ జరుగుతాయి అని విన్నాను. దానితో నేను రామనామాన్ని రాయటం స్టార్ట్ చేశానన్నమాట. ఏం మిరాకిల్ జరుగుతుందో చూద్దాము అనేసి. ఆ తర్వాత నాకు తెలియకుండానే బాబా నీమ్ కరోలి బాబా ఆయన సందేశాలు నాకు వచ్చేటివన్నమాట. ఆయన ఎవరో కూడా నాకు తెలీదు. తర్వాత ఆయన ఒక రామ భక్తుడు అని నాకే అర్థమైందన్నమాట. నాకు నిజంగానే మిరాకిల్ జరిగింది నా లైఫ్లో. అది ఏంటి అంటే నేను తర్వాత చెప్తాను. ఇప్పుడైతే దానివల్ల నేను కొంచెం బిజీగానే ఉన్నానన్నమాట. బాబా సందేశం ప్రకారము నేను రాఖీ పౌర్ణమి రోజు వస్తాను, నాకు రాఖీ కట్టు అనేసి నాకు వచ్చిందనమాట. సో నాకు అనిపించింది, శ్రీకృష్ణుల వారికి రాఖీ కడితే అది రాముడికి కట్టినట్టే, అదే నీల్ కరోలి బాబా సందేశం అయి ఉంటుంది అని నాకు అనిపించింది. కాబట్టి నేను ఈరోజు ఇలా రాఖీ పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. మీలో ఎవరికైనా అన్న తమ్ముళ్ళు లేరనుకోండి, అలాంటప్పుడు మీరు ఇలా రాఖీ కట్టొచ్చు శ్రీకృష్ణుని వారికి అని నా సందేశం అనిపిస్తుంది. మీకు నచ్చితే మీరు కూడా శ్రీకృష్ణుల వారికి ఈరోజు రాఖీని కట్టండి. థ్యాంక్ యూ. బాయ్.